బయటికి రావచ్చు సార్. చూద్దాం. సార్, బాబు కేబినెట్ నిర్ణయాలు అమరావతి హైప్కే ముగ్గు. అంటే నిన్న మంత్రివర్గం జరిగింది. ఆ మంత్రివర్గంలో నేను కేటాయింపులు, వ్యాపార సంస్థల కేటాయింపులు, వీళ్ళకి ఇన్ని ఎకరాలు, వాళ్ళకి అన్ని ఎకరాలు, వీళ్ళకి రేటు పెంపు, వాళ్ళకి రేటు పెంపుతో వాళ్ళనే కొనసాగింపు, ఇటువంటివి చాలా ప్రధానంగా జరిగాయి. ఈ క్రమంలో అమరావతికి కూడా ఆ సచివాలయం వీటిని కట్టడానికి మళ్ళీ ఈ మాట లేదు. ప్రపంచ స్థాయి రాజధాని అని నేను ఒకటి చెప్తాను, అమరావతే కాదు ఏ భారతదేశ నగరం, తెలుగు నగరం ప్రపంచ స్థాయి అందుకున్నా ముందుగా సంతోషిస్తాను నేను. కానీ అది దానికది రాదు, అది పెంచే క్రమంలో వస్తుంది. కానీ ప్రపంచ స్థాయిలో చేయటం కోసం అన్నట్టుగా అక్కడ సచివాలయ నిర్మాణం వీటి మీద ఏదో చేయాలని వెంటనే టీడీపీకి ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న వైసీపీ వాళ్ళు వాళ్ళ మీడియాలో ఈ అన్ని అనవసరమైన ఖర్చులు పెడుతున్నారు, అద్దాల కోసమే ఒక 2,000 కోట్ల రూపాయల దాకా కేటాయించాలని ఇక్కడ నిర్ణయం చేశారు. 2,000 కోట్ల పైన ఇంత అసలు ముందు చేయకుండా దీని మీద ఎందుకు పెడుతున్నారని. ఇంకోటి వరద కాలువ నిర్మాణం, దానికి సంబంధించి ఒక 400 కోట్లు కేటాయించారు. ఇంకా ఇలాంటివి ఒక పెద్ద జాబితా ఉంది. కొన్నిటికి రేట్లు పెంచారు, కొన్నిటికి చేశారు. రైతులకు సంబంధించి కౌలు పెంపు విషయం పరిశీలించాలి, దానికి ప్రాథమికమైన ఆమోదం తెలిపారు. కానీ దానికి డబ్బులు కేటాయించినట్టు మనకేమీ కనిపించడం లేదు. అలాగే ఉపాధి కల్పన ఇలాంటి అంశాల్లో మొత్తం మీకు చెప్పాలంటే తక్షణంగా క్షేత్రస్థాయిలో రైతులకు సంబంధించి, స్థానిక ప్రజలు, ఉపాధి కల్పన ఇలాంటి అంశాలకు సంబంధించి కంటే హైప్ అనే దానికి కొంచెం ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చినట్టు మటుకు స్పష్టంగా కనిపిస్తుంది మంత్రివర్గం. కానీ ఆ తర్వాత వివరాలు చెప్పినటువంటి ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ఆ విషయాలు వివరించారు. ఆ వివరించినప్పుడు కూడా ఇలాంటి ప్రశ్నలు కొన్ని వచ్చాయి. ఖర్చు మేమేమి ఎక్కువ పెట్టడం లేదు, ఈ దేశంలో ఇతర రాజధానుల కంటే, అలాగే ప్రపంచంలో రాజధానుల నిర్మాణంలో పెట్టిన ఖర్చు కంటే మేమేం పెద్దగా ఎక్కువ పెట్టడం లేదు, అంటే చాలా తక్కువ అనే మాట కంటే కూడా మేము పెట్టిన ఖర్చు మరీ ఎక్కువ ఏం కాదు అని ఒక విధంగా ఖర్చును సమర్థించుకోవాల్సిన ఒక పరిస్థితిలో మటుకు, లేదా వివరించుకోవాల్సిన ఒక పరిస్థితిలో మటుకు ప్రభుత్వం పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇక మూడో విషయము, మంత్రులు సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. సింగపూర్లో బెస్ట్ ప్రాక్టీసెస్ నేర్చుకొని వస్తారు. మొదట విన్నదైతే వాళ్ళు ఉదయాన్నే ప్రజలతో కలిసి ఎలా గ్రీవెన్సెస్ తెలుసుకుంటారో, ఈ విషయాలు తెలుసుకుంటారో అని అన్నారు. సింగపూర్ అనేది చిన్న సిటీ స్టేట్ అండి, చాలా మంచి ప్రాక్టీసెస్, టెక్నాలజీ ఇవన్నీ అక్కడ ఉండొచ్చు. కానీ మొదటి దశలో సింగపూర్ నుంచి మనం ఊహించినంత ప్రోత్సాహకరమైన అంశాలు ఏమీ రాలేదు. వాళ్ళు లివబుల్ సిటీస్ కడతారన్న ఒక పేరున్న మాట నిజమే. కానీ ఎందుకు సింగపూర్ ఇప్పుడు అధికారికంగా అమరావతిలో పెద్ద భాగస్వామి కాదు, ఎందుకు సింగపూర్ చుట్టూ తిరుగుతున్నారు మంత్రులు అన్ని రోజులుండి? పయ్యావుల కేశవ్ నిన్న మళ్ళీ ఆ ప్రశ్న వేశారు మంత్రిని, ఆయన కొంచెం ఆగ్రహించారు. రెండోది, అసలు దిగినప్పటి నుంచి ఊపిరి చల్పకుండా మంత్రులు అక్కడ నేర్చుకోవడమే సరిపోయింది, నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వెళ్ళిపోయారు. ఈ నిజంగా సింగపూర్ లాంటి చిన్న దేశంలో టెక్నాలజీ ఓకే కావచ్చు, కానీ చాలా విషయాల్లో భారతదేశం యొక్క విస్తృతి, చరిత్ర, మన పరిజ్ఞానం వీటితో పోలిస్తే అంత అసాధారణంగా నేర్చుకోవలసిన ఇప్పటికిప్పుడు మంత్రులు వెళ్ళి అంతే. ఒక దశలో అయితే రైతులను కూడా పంపించారు చంద్రబాబు గారు 2014-19 మధ్యలో. ఇదిగో మన ప్రజా సంఘ కొన్ని సంఘాల్లో ఉన్నవాళ్ళు కూడా వెళ్ళొచ్చారు ఇప్పుడు. చాలా అది ఏమైంది అదంతా వేరే విషయం. కానీ సో సింగపూర్ ప్రదర్శన వీటిని సమర్థించుకోవటం అన్న ఒక అంశంలో పడినట్టుగా కనిపిస్తుంది. మళ్ళీ విడత భూసేకరణ, రైతులు కొంత ఆందోళన చేశారు. ఉదాహరణకు ఔటర్ రింగ్ రోడ్డు, ఈ రింగ్ రోడ్డు కోసం అవసరమైన దానికంటే భూమి చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు, అన్ని వేల ఎకరాలు అవసరం లేదు, దీనికి పునః పరిశీలించండి అని ప్రజా సంఘాల నుండి సీనియర్ వాడే శోభనరావు లాంటి వాళ్ళు వీళ్ళందరూ సూచించారు. అనేక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సులు జరిగాయి, వాటినే పరిశీలించరా? అంటే ప్రజల నుంచి, రైతు సంఘాల నుంచి, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు, గత ప్రతినిధులు ఇలాంటి వాళ్ళ నుంచి వచ్చిన అవేమీ తీసుకున్నట్టుగా కనపడదు. అమరావతి హైప్ అనే దాని మీదే ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. రైతులు పెట్టిన కోరికలు కూడా ప్రాథమిక ఆమోదం తప్ప కేటాయింపులు దానికి వెళ్ళింది లేదు. ఇంకొక అంశం, జగన్ హయాంలో అది జోన్స్, ఆర్ జోన్
ఆర్జోన్ అనేది చోట 2 సెంట్ల చొప్పున ఏదో భూమి ఇచ్చారు కొన్ని వందల మందికి. అప్పుడు వాళ్ళు చాలా ఆర్భాటం చేశారు. ఇప్పుడు వాటి అన్నింటినీ రద్దు చేశారు. ఇప్పుడు నేను అప్పుడు ఒకటి అనుకునేవాడిని, ఏదో ఒక విధంగా జనం వచ్చి పనులు జరిగితే ఇక్కడ యాక్టివిటీ పెరిగితే మంచిదే కదా అని. వాటిని రద్దు చేశారు. రద్దు చేస్తున్నప్పుడు వేరే చోట ఇస్తున్నట్టు చెప్పలేదు. అంటే మామూలు స్థానికంగా ఎక్కడికక్కడ ఇస్తామనే మామూలు ప్రకటనలు తప్ప ప్రభుత్వం నిర్దిష్టంగా కొంతమంది కేటాయించిన చోట రద్దు చేస్తే దానికి ప్రత్యామ్నాయం ఏమిటి అన్నది కూడా ఏమీ లేదు. కాబట్టి స్థూలంగా చూస్తే కార్పొరేట్ కేటాయింపులు ఈ భారీ ప్రణాళికతో వెళ్ళటం అనే దానికి సంబంధించిన అంశాలు తప్ప రైతుల నుంచి లేకపోతే స్థానిక రాజకీయ పక్షాల నుంచి ప్రజల నుంచి కొన్ని సందర్భాల్లో పాలక పార్టీకే చెందిన ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సూచనలు కూడా పరిగణనలోకి తీసుకున్నట్టుగా మటుకు కనపడదు. ఇప్పటికైనా అది చేస్తే చాలా మంచిది. ఇంకా సింగపూర్ అనేది దానికి అదే స్వర్గధామం అన్న భావం నుంచి కూడా బయటపడాలి. సింగపూర్ మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. సింగపూర్ మీద కూడా ఆశ్రిత పక్షపాతాలు, అవినీతి వ్యవహారాలు, సింగపూర్ మలేషియాల మధ్య కూడా వివాదాలు, అంతర్జాతీయ స్థాయి వివాదాలు ఉన్నాయి. కాబట్టి సింగపూర్ దగ్గర మనం అవసరమైనవి నేర్చుకోవడం, నిర్దిష్టపరచాలి. సింగపూర్ పాత్ర మీద ఖచ్చితమైన స్పష్టత కావాలి. ఎందుకంటే అంతకుముందు తిరిగిన ఈశ్వరన్ అనే మంత్రి ఆయనే అవినీతి ఆరోపణలు చిక్కి ఆయన కూడా పదవి కోల్పోయి ఇప్పుడు జైల్లో ఉన్నాడు. సో ఏంటి సింగపూర్తో అమరావతికి ఉన్న సంబంధం ఏంటి, ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ఏమిటనేది అయితే చెప్పాల్సిన అవసరం ఒకటి ఉంది.